హాయ్ నమస్తే. నేను మీ నరేష్. సెకండ్ ఇన్నింగ్ విత్ నరేష్ అనే మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి నాకు సపోర్ట్ చేయండి. నాకు తెలిసింది ఇదే కాబట్టి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఈరోజు మ్యాచ్ గురించి అయితే చెప్పుకుందాం. ఈరోజు చెన్నై వర్సెస్ లక్నో. మరి చెన్నై రివెంజ్ తీసుకుంటుందా? లక్నోతో మొన్న ఆల్రెడీ ఓడిపోయి వచ్చింది కాబట్టి చెన్నై కంపల్సరీ రివెంజ్ అయితే తీసుకుంటుంది. చెన్నైలో మరి బౌలింగ్ డిపార్ట్మెంట్ చెన్నై పిచ్ మాత్రం ఫస్ట్ బ్యాటింగ్కి సెకండ్ చేసింగ్ అయితే లక్నో ఈసారి చేయలేదు. మొన్న లక్నో చేసింగ్ చేసి గెలిచినప్పటికీ చెన్నై గ్రౌండ్లో చెన్నై బౌలర్స్కి ఈ పతి రాణా, ముషఫిర్ ఈ బౌలర్స్తో చేసింగ్ కష్టం. 170, 180 అయినా చెన్నై పిచ్లో లక్నో ఈసారి చేసింగ్ అయితే కాదు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పటికీ చెన్నై చెప్పలేము, కానీ ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు చేస్తారో వాళ్ళకే ఎడ్జ్ ఎక్కువ ఉంది ఈ మ్యాచ్ అయితే. చెన్నై బ్యాటింగ్ లైనప్కి వస్తే ఒక జడేజా, ఒక శివం దూబే మంచి ఫామ్లో ఉన్నారు. మిగతా వాళ్ళు అంతంత మాత్రమే ఆడినప్పటికీ ఎట్లా అట్లా లాగుతారు ఎవరైనా. వాళ్ళ ధోని వ్యూహాలు ఉంటాయి కదా, ధోని ఏదో ఒకటి చేస్తాడు. ఈ మ్యాచ్ అయితే ఓడిపోరు సామాన్యంగా, అస్సలు గెలవడానికి ట్రై చేస్తారు. మరి ధోని బ్యాటింగ్ వస్తే ఒక్క పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసమే తప్పితే మ్యాచ్ పైకైతే రాదు. అదే 7th, 6th వచ్చేసి 2-3 సిక్స్లు కొట్టి ఎంటర్టైన్మెంట్ కోసమే, పబ్లిక్ కోసమే వచ్చి ఆడుతున్నాడు. ఇంకా మిగతా వాళ్ళు ఓపెనర్స్ గేక్వాడ్, రవీంద్ర వీళ్ళైతే ఆడాల్సింది ఈరోజు. ఎందుకంటే 7 మ్యాచెస్ ఆల్రెడీ సగం అయిపోయినాయి. ఇంకా ఈ ప్లేసులు పైన ప్లేసుల కోసం కొట్లాడాలంటే మిగతా 2 టీంలు అయితే కన్ఫామ్ అయిపోయింది అవుట్ ఆఫ్ టోర్నమెంట్. ఆర్సీబీ, పంజాబ్ అయితే అవుట్ ఆఫ్ టోర్నమెంట్ అయినది. మరి చెన్నై అయితే టైటిల్ ఫేవరెట్గా ఉంది కాబట్టి ఈసారి చెన్నైలో ఫైనల్. ధోని రిటైర్మెంట్ కాబట్టి లాస్ట్ సిరీస్ కాబట్టి మరి చెన్నై వాళ్ళు అయితే గెలవడానికే చూస్తారు. చెన్నైని తక్కువ అంచనా వేయకూడదు. ఈ మ్యాచ్లో పిచ్ మాత్రం అనుకూలంగా రెడీ చేయించుకుంటారు. ఈ మ్యాచ్ అయితే చెన్నైకి అనుకూలంగా ఉంది. లక్నో వస్తే కేఎల్ రాహుల్ మంచి ఫామ్కి అయితే వచ్చేసిండు వరల్డ్ కప్ ముందు. T20 కాక్ ఇద్దరు, నికోలస్ పూరాన్, ఈ ముగ్గురు ఆడితే వాళ్ళు కూడా స్ట్రాంగ్ టీమే. ఈ ముగ్గురు తప్పితే మిగతా వాళ్ళు అంత రాణించలేరు ఎవరు. మరి బౌలింగ్ విషయానికి వస్తే రవి బిష్ణోయ్ ఒక స్పిన్నర్ ఒక్కడే ఏమైనా ఎఫెక్టివ్ చూపించవచ్చు. మిగతా బౌలర్స్ అయితే అంతగా లేరు. ఆ మయాంక్ యాదవ్ ఉన్నప్పుడు 2 మ్యాచ్లు ఆడిపిస్తే 2 మ్యాచ్లు గెలిపించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకున్న తర్వాత గాయం కారణంగా దూరంగా అయిపోయినాడు. లక్నో బౌలింగ్లో మాత్రం అంత లేదు. చెన్నై బౌలింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. పతి రాణా, ముషఫిర్, మరి ధోని తెలుసు కదా మనకి. వాళ్ళైతే మ్యాచ్ విషయానికి వస్తే అది. మరి రాత్రి మ్యాచ్ తర్వాత మళ్ళీ రివ్యూ చెప్పుకుందాం. అది కూడా రివ్యూ అయితే కంపల్సరీ చూడండి. ఇదైతే ప్రివ్యూ మ్యాచ్ ముందు పొద్దున్నే చెప్పాలి. రేపటి నుంచి తొందరగా పొద్దున్నే చెప్తుంటాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే చెన్నైకి ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ అయితే ఈజీగా గెలిచిపోతుంది. మరి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.